హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మంత్ వచ్చేసి మనకు చాలా మందికి మన బ్యాంక్ అకౌంట్లో యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు. మీకు ఏంటంటే యూట్యూబ్ నుంచి మామూలుగా క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది, బట్ మన బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడలేదు. దీనికి రీజన్ ఏంది అనడానికి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇష్యూ నేను కూడా ఫేస్ చేశాను. మామూలుగా ఈ ఇష్యూ అనేది న్యూ యూట్యూబర్లకు వస్తుంది, ఒక 1 ఇయర్ నుంచి రన్ చేస్తున్న వాళ్ళకు కూడా వస్తుంది. అంటే 2 పేమెంట్స్, 3 పేమెంట్స్, 5 పేమెంట్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మనకు ఈ ఇష్యూ అయితే రావడం జరిగింది. అసలు ఈ ఇష్యూని ఎలా క్లియర్ చేసుకోవచ్చో ఒకసారి స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తాను. అయితే ముఖ్యంగా ఈ మంత్ మాత్రం ఇలా జరిగింది, అంటే నాకు ఫేస్ చేసిన కాబట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అయితే మీకు ముఖ్యంగా మనకు ఎవ్రీ మంత్ వచ్చేసి 22nd నాడు మీకు $100 కాగానే మీకు మెయిల్ వచ్చేస్తుంది, సో అండ్ సో అన్నాడు మీకు అమౌంట్ పడిపోతుంది అని. ఓకేనా? ఆ రిలీజ్ అయినాక 5 బిజినెస్ డేస్లో మీ అకౌంట్లో అయితే అమౌంట్ ఖచ్చితంగా పడిపోతుంది. పడలేదు అంటే మాత్రం కంపల్సరీ మీరు బ్యాంకుకి వెళ్ళి కన్సల్ట్ కావాల్సి అయితే ఉంటుంది. దానంతలో అది పడుతుంది అంటారు, ఖచ్చితంగా పడది. మీకు ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి న్యూ యూట్యూబర్స్కు ఇలా అమౌంట్ పడలేదు అంటే, న్యూ యూట్యూబర్స్ మీన్స్ ఇంతవరకు ఒక్క పేమెంట్ కూడా తీసుకోని వాళ్ళు. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాక బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేస్తారు కదా. ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు ముఖ్యంగా అక్కడ షిఫ్ట్ కోడ్ అడుగుతుంది. మీ బ్యాంక్ నెంబర్ మీకు గుర్తుంటుంది, అకౌంట్ నెంబర్, బట్ షిఫ్ట్ కోడ్ అడుగుతుంది. ఆ షిఫ్ట్ కోడ్ దగ్గర మాత్రం ఆ షిఫ్ట్ కోడ్ని మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ కనుక్కొని వచ్చే మీరైతే షిఫ్ట్ కోడ్ అయితే వాళ్ళు ఎంట్రీ చేయండి. చాలామంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి అది ఇది అంటారు, బట్ నా సజెషన్ అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కసారి మీకు క్లియర్ అయిపోయింది అనుకో, ఎవ్రీ మంత్ పడిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ రీజన్ మాత్రం షిఫ్ట్ కోడ్ రాంగ్గా ఎంట్రీ చేయడమే, అది రీజన్. ఇది ఫస్ట్ వాళ్ళకు. అదే మీకు వచ్చేసి ఆల్రెడీ మేము 2 పేమెంట్స్ తీసుకున్నామండి, 3 పేమెంట్స్ తీసుకున్నామండి, 1 ఇయర్స్ నుంచి తీసుకున్నాం, అయినా ఈ మంత్ మాకు అమౌంట్ అయిపోయింది, 5 డేస్ అయిపోయినాయి, 10 డేస్ కూడా వెయిట్ చేసినాము, మాకు అమౌంట్ పడతలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి రీజన్ వచ్చేసి మామూలుగా 1 ఇయర్కి ఒకసారి లేదా బ్యాంకుకు మేనేజర్ చేంజ్ అయినప్పుడు ఆ టైంలో ఏంటంటే ఒకసారి వాళ్ళు మొత్తం రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. ఆ రెన్యువల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ కేవైసీ కానీ మనకు ఆధార్ అప్డేట్ కానీ చేస్తూ ఉంటారు. ఈ మంత్ వచ్చేసి చాలామందికి అందుకే పాత యూట్యూబర్స్కి అమౌంట్ అయితే ఈ మంత్ వల్లేదు. రీజన్ వచ్చేసి ఇదే చెప్పుకోవచ్చు. ఇక నేను కూడా ఆల్మోస్ట్ ఫేస్ చేసిన, ఒక 22nd మనకు జనరేట్ అయినాక మనకు వచ్చేసి నాకు 24th నాడు ఎస్బీఐ నుంచి వచ్చేసింది, 24th నాడు మీ అకౌంట్లో ఈ సో అండ్ సో అని అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని. 24th నాడు చూస్తే అమౌంట్ వల్లేదు, 25th, 26th అలా మన వచ్చేసిన 30 వరకు వెయిట్ చేసిన, అమౌంట్ అయితే పడలేదు. ఎందుకు పడతలేదు అన్న రీజన్ తెలుసుకుందామని ఒకసారి బ్యాంకుకి అయితే వెళ్ళాను. బ్యాంకుకి వెళ్తే మనకు బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు వచ్చేసి ప్రతి నెల మెయిల్ పెట్టండి అని అయితే అంటున్నాడు. నాకు తెలిసి అయితే ఈ మంత్ మనకు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇస్తే మాత్రం పడిపోతాయి. నేను వచ్చేసి ఒక 3 o'clock ఇట్లా పోయి వాళ్ళకైతే డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇచ్చినాక జస్ట్ 1 అవర్లో మన అమౌంట్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. అంటే మీరు ఓల్డ్ యూట్యూబర్స్ అయినా ఎవరైనా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ కావాలి. అక్కడికి వెళ్ళినాక ఏమేమి సబ్మిట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, అది వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది, అది మనకి ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు టు ద మేనేజర్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు డీటెయిల్స్ రాసి ఐఎమ్ యూట్యూబర్, నాకు ఎవ్రీ మంత్ ఇట్లా అమౌంట్ అనేది నాకు మంత్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది, బట్ ఈ మంత్ వచ్చేసి నాకు క్రెడిట్ కాలేదు, ఒకసారి మీరు చెక్ చేయండి అని ఒక చిన్న లెటర్ అయితే రాయండి. లెటర్ రాసి మీ నేము, అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్ అయితే ఆ లెటర్ పైన అయితే రాయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి ఇంకొకటి అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు యాడ్సెన్స్లోకి మీరు వెళ్ళిరనుకో, యాడ్సెన్స్లోకి వెళ్ళినాక ఈ మంత్ జనరేట్ అయిన బిల్ అక్కడ మీకు చూపిస్తుంది హిస్టరీలో. పేమెంట్లోకి వెళ్ళండి, ఆ పేమెంట్ మీద క్లిక్ చేసిరనుకో అక్కడ హిస్టరీ చూపించేస్తుంది కింద. మీకు ఏ అమౌంట్ వల్లేదు అక్కడ మీకు కనబడుతుంది. సపోజ్ $100, $200 అలా క్లియర్గా ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మీ నేము, మీ హౌస్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు. మనం ఆల్రెడీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పే చేస్తాం కాబట్టి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎంత అమౌంట్ వాళ్ళు యాడ్సెన్స్ నుంచి బ్యాంకుకి పంపించిర్రు, ఏ నెంబర్తో రిఫరెన్స్ నెంబరు, అంత క్లియర్గా ఉంటుంది. అదొకటి ప్రింట్ తీసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక ప్రింట్ అయితే తీసుకోండి. అది వచ్చేసి మనం రాసిన లెటరు ప్లస్ ఈ ప్రింట్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయండి.
ఓకేనా? సబ్మిట్ చేసి పాన్ కార్డ్ మీద, ఆధార్ కార్డ్ మీద, మీరు ఇచ్చిన లెటర్ మీద ఒక సైన్ చేయండి. సైన్ చేస్తే వాళ్ళు చూసేసి వెంటనే మీకు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. చేసినాక వితిన్ 1 అవర్‌లో అయితే మీకు అకౌంట్‌లో అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఒకసారి కేర్‌ఫుల్‌గా చూసుకొనైతే చేయండి. మెయిన్ రీజన్ వచ్చేసి అదే. ఫస్ట్ యూట్యూబర్స్‌కి అయితే షిఫ్ట్ కోడ్ ప్రాబ్లమ్. అదే మీరు 2, 3 టైమ్స్ పేమెంట్ తీసుకున్నాక ఆగిపోయింది అంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అది బ్యాంకుకెళ్తేనే సాల్వ్ అయితది. మీకు యూట్యూబ్ నుంచి వచ్చిందా లేదా అమౌంట్ మీకు తెలిసిపోతది. నెక్స్ట్ బ్యాంకే కదా! బ్యాంక్‌కెళ్ళండి. మనం ఏం చేసినా అమౌంట్ అయితే పడది. కొందరు మీకు ఏం చెప్తుర్రంటే 15 డేస్ వెయిట్ చేయండి, 10 డేస్ వెయిట్ చేయండి, ఫార్మ్ ఫిల్ చేయండి, ఏవేవో చెప్తుంటారు. ఏది అవసరం లేదు. డైరెక్ట్ బ్యాంక్‌కెళ్ళండి. మీకు సాల్వ్ అయిపోతది. సాల్వ్ కానప్పుడు మనకు నెక్స్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు యాడ్‌సెన్స్ నుంచి మనకు అమౌంట్ వచ్చేసి పడిపోయింది కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు కేవైసీ చేయనీకి ఇలా మనకైతే చేస్తూ ఉంటారు. మీరేందంటే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడి నుంచి వచ్చింది అమౌంట్ మీకు వల్లేదు అంటే మాత్రం డైరెక్ట్ మీకు బ్యాంక్‌కెళ్ళేసి తెలుసుకుంటే వాళ్ళు ఏంది రీజన్ అనేది చెప్పేస్తారు. కొంచెం విలేజ్ సైడ్స్ ఉన్న బ్యాంక్స్‌కి ఐడియా ఉంటదో లేదో గానీ సిటీస్ వాళ్ళకు లేదా మెయిన్ బ్రాంచెస్‌కి అయితే ఐడియా ఉంటది. మీకు మనీ కంపల్సరీ 22 నుంచి 26 లోపు అందరికి కంపల్సరీ పడిపోతది. అది రేర్ కండిషన్స్‌లో లేట్ అయితది. ఒకవేళ లేట్ అయింది, మీకు పడతలేదు, నాకు మెసేజ్ వచ్చింది, టెన్షన్ పడకండి. ఒక్కసారి ఆ బ్యాంక్‌కెళ్ళండి. నేను చెప్పిన ఫార్మ్ ఫిల్ చేసి ఇచ్చేసేయండి. మీకు అమౌంట్ అనేది జస్ట్ ఒక 1 అవర్ లోపటైతే పడిపోతది. ఎందుకంటే నేను ఫేస్ చేసినా కాబట్టి మీతోనొచ్చేసి ఈ విషయాన్నైతే షేర్ చేసుకున్నా. థాంక్ యూ.